గోకర్ణుడు ఎవరు? శ్రీమద్ భాగవతము సాక్షాత్తుగా భగవానుని వాంగ్మయమూర్తి. దీనిని సేవించుట వలన, శ్రవణం చేయుట వలన, పఠించుట వలన మనుష్యుని సర్వపాపము నశించును. శ్రీమద్ భాగవత సప్తాహ శ్రవణం అన్నిటికంటే గొప్పదిగా తలంపబడినది. కలియుగంలో ప్రేత పీడను పోగొట్టి పితృదేవతలకు ఉత్తమలోకముల ప్రాప్తి కలిగించే ఉత్కృష్ట సాధన శ్రీమద్ భాగవత సప్తాహము వలన మాత్రమే అగును. ఈ విషయం గోకర్ణోపాఖ్యానములో చెప్పబడినది. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో ఉత్తమమైన పట్టణంలో ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. ధనవంతుడైనప్పటికీ భిక్షాజీవి అయి తృప్తిగా ఉన్నాడు. అతని భార్య పేరు దుందులి. ఆమె కలహప్రియగా పేరు పొందినది. ఆ బ్రాహ్మణుడికి సకల సంపదలు ఉన్నప్పటికీ సంతానం కలుగలేదు. సంతానం కోసం సకల పూజలు వ్రతములు చేసి ఫలము పొందక చింతాక్రాంతుడే నదీ తీరంలో కూర్చుని దుఃఖిస్తూ ఉండగా ఒక సాధువు చూసి విషయం ఏమిటని అడగా తనకు సంతానం లేదని, చివరకు తన పెరటిలో ఉన్న చెట్లు ఆవుకు కూడా ఇటువంటి స్థితియే ఉన్నదని చెప్పగా ఆ సాధువు హస్తరేఖలతో అతని అదృష్టమును చూసి 7 జన్మల వరకు సంతాన ప్రాప్తి లేదని చెప్పగా విని బిగ్గరగా ఏడ్చి ప్రాణత్యాగమునకు సిద్ధపడగా సాధువునకు జాలి కలిగి తన తపశ్శక్తితో మహామహిమాన్వితమైన ఒక ఫలమును ఇచ్చి దానిని ఆత్మదేవుడు భార్య భుజించాలి, సత్యభాషణము ఏకభుక్త నియమములను పాటిస్తూ ఉంటే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని తెలిపి ఆ సాధువు వెళ్ళిపోయాడు. ఆత్మదేవుడు ఆ ఫలాన్ని భార్యకు ఇచ్చెను. దుర్మార్గురాలైన భార్య ఆ ఫలం తింటే గర్భం దాల్చవలసి వస్తుంది. ఆ గర్భధారణకు సంబంధించిన బాధలు తట్టుకోలేక బాధపడాలి అని తలిచి తన సోదరికి ఈ విషయం చెప్పగా అప్పుడు గర్భవతిగా ఉన్న ఆమె సోదరి దరిద్రాలు కావడం చేత తనకు ప్రసవం జరిగిన వెంటనే నా సంతానాన్ని నీకు ఇస్తాను, అంతవరకు నువ్వు గర్భవతిగా నటించమని తెలపగా సంతోషంతో ఆ మహిమాన్వితమైన ఫలాన్ని పెరట్లో వేయగా గోవు ఆ ఫలమును తినెను. దుందులి ఆ ఫలము తిన్నట్టుగా అసత్యమాడెను. కొంతకాలమునకు దుందులి సోదరి ప్రసవించగా పుత్రుని కనెను. ఆ పిల్లవాడిని దుందులికి ఇవ్వగా ఆత్మదేవుడు తన పుత్రుడే అని ఆనందపడినాడు. ఆ బాలుని పేరు దుందుకారుడు అని పెట్టాడు. మహిమాన్వితమైన ఫలమును తిన్న గోవు కూడా సర్వాంగ సుందరుడు నిర్మలుడు అయిన దివ్యకాంతితో ప్రకాశించినట్టి ఒక బాలుని ప్రసవించెను. ఆనందపడిన ఆత్మదేవుడు ఆ బాలుని చెవులు గోకర్ణం వలె ఉండుడిచే గోకర్ణుడు అని నామకరణం చేసెను. కొంతకాలం తర్వాత 2 బాలకులు పెరిగి యవ్వనవంతులైరి. వారిలో గోకర్ణుడు మహాపండితుడు కాగా దుందుకారుడు తల్లి దుశ్శీలం చేత దుష్టుడయ్యను, దొంగగా మారినాడు. అతని హింసా ప్రవృత్తిని చూచి తండ్రి దుఃఖపడగా గోకర్ణుడు తండ్రిని ఓదార్చి అశ్వరమైన సాంసారిక దృష్టి మాని జ్ఞాన వైరాగ్యములు కలిగి ఉండుమని బోధించెను. భగవద్భజనమే అన్నిటికంటే గొప్ప ధర్మము. నిరంతరము ధర్మమునే ఆశ్రయింపుము. ఇతర లౌకిక ధర్మములను అన్నింటినీ విడువుము. భోగాలసను త్యజింపుము. ఇతరుల గుణదోషముల చింతన వదిలి భగవంతుని మాత్రమే సేవించుము. భగవత్ కథ రసమును పానము చేయుము అని బోధింపగా పుత్రుని బోధన వలన
ప్రభావితుడై ఆత్మదేవుడు రాత్రింబవళ్ళు భగవంతున్నే సేవించి సాయుధ్యమును పొందెను. తండ్రి వెళ్ళిన తర్వాత దుందుకారుడు తల్లిని ధనం కోసం హింసించసాగాను. ఆ బాధలు తట్టుకోలేక తల్లి బావిలో పడి మరణించెను. దుందుకారుడు చెడు వ్యసనములచే చివరకు మరణించెను. దుందుకారుని మరణ వార్తను జనుల ద్వారా విని అతనికి ఉత్తరక్రియలు నిర్వర్తించినాడు గోకర్ణుడు. ఒక రాత్రి గోకర్ణుడు పడుకొని ఉండగా ఒక ఏడుపు వినిపించెను. వెళ్ళి చూడగా ఒక ప్రేత రూపంలో దుందుకారుడు కనిపించాడు. దుర్గతి చెందిన దుందుకారుని ఉద్ధరించడానికి ఉపాయమును వెతుకుతూ గోకర్ణుడు సూర్యోపాసనతో సూర్యగమనమును నిరోధించెను. అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై గోకర్ణునికి ఉపాయం చెప్పినాడు. శ్రీమద్ భాగవతాన్ముక్తి సప్తాహం వాచనం కురు అని చెప్పగా గోకర్ణుడు శ్రావణమాసంలో శ్రీమద్ భాగవత సప్తాహం చేసినాడు. ఆ విధంగా దుందుకారునికి ఉత్తమగతులు కల్పించాడు. ఆ విధంగా శ్రీమద్ భాగవత సప్తాహం పారాయణం యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజెప్పాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.